భారతీయ సంప్రదాయం శ్రీ మహాలక్ష్మిని అష్టలక్ష్మిగా ఆరాధిస్తుంది. 8 రూపాలు, లక్ష్మీ తత్వానికి 8 కోణాలు, లక్ష్మీ కటాక్షాన్ని సాధించడానికి 8 సోపానాలు కూడా. ఆదిలక్ష్మి సంకల్ప బలానికి ప్రతీక. లక్ష్యాన్ని సాధించగలనే మనోబలంతో ఆదిలక్ష్మి కొలువై ఉంటుంది. అవరోధాలను అధిగమించి కలను నిజం చేసుకోవడానికి సాధకుడు సాగించే ప్రయాణంలో ధైర్యలక్ష్మి అండగా నిలుస్తుంది. మేధస్సును విద్యాలక్ష్మి అందిస్తుంది. బలమైన శరీరంతోనే బలమైన మనసు ఉంటుంది. అంతటి సత్వ ఆహారంతోనే వస్తుంది. ధాన్యలక్ష్మి భోజన రూపంలో శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధన సంపత్తితో మనం సాగించే పోరాటం మనల్ని గెలుపు వైపు నడిపిస్తుంది. విజయలక్ష్మి మహావరప్రసాదం ఇది. ఆ అర్హతతో మనదైన రంగంలో మనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం. దానికి అధిదేవత గజలక్ష్మి. ఆమెను సామ్రాజ్యలక్ష్మిగాను పిలుస్తారు. ఆ వెనువంటనే ధనలక్ష్మి కరుణిస్తుంది. తదుపరి దశ విస్తరణ. 1 ఎకరం నుంచి 10 ఎకరాలకు, 1 లక్ష నుంచి 1000 లక్షల వరకు. సంతాన లక్ష్మి పిల్లా పాపల్లాంటి కీర్తి వైభోగాల్ని కటాక్షిస్తుంది. బంధు బలగాల్ని సమకూరుస్తుంది. అలా 8 దశల్లో మన జీవిత లక్ష్యాన్ని సాధిస్తాం. ఓం శ్రీమాత్రే నమః.